గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు 3T టీవీ మార్నింగ్ ముచ్చట్లు. నేను మీ చెన్నయ్య కడమంచి. ఈరోజు నుంచి మన 3T టీవీలో మార్నింగ్ న్యూస్ వార్తలు, వాటి వాస్తవాలు, అసలు ముచ్చట్లు ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు 3T టీవీ సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే దయచేసి 3T టీవీని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే గల్లీ నుండి ఢిల్లీ దాకా, పల్లె నుండి ప్యారిస్ దాకా వార్తా విశేషాలేంటి, వాటి వెనకాలన్న వాస్తవాలేంటి, అసలు ముచ్చట్లేందనేది ఈ మార్నింగ్ ముచ్చట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేరళలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. నిన్న ఊళ్ళను మింగిన కొండలు, మట్టి చర్యలు విరిగిపడి 123 మంది మృతి, 128 మందికి గాయాలు, 98 మంది ఆచూకీ గల్లంతు, బురదలో కూరుకుపోయిన వందలాది మంది. భారీ వర్షాలకు వయనాడ్ జిల్లా అతలాకుతలం, ఇల్లు వంతెనలు ధ్వంసం. ప్రకృతి ప్రకోపిస్తే, వానచినుకు విలయం సృష్టిస్తే, కొండలు అమాంతం కదిలొస్తే, కట్టుకున్న ఇళ్లను ఉన్నపలంగా కబలిస్తే, ఇలాంటి ఊహ మదిలో మెదిలితేనే గుండె జల్లుమంటుంది. అక్కడ మాత్రం రాత్రికి రాత్రి ఇవన్నీ జరిగాయి. అప్పటి వరకు నిశ్చింతగా ఉన్న పశ్చిమ కనుమలు ప్రళయ నాదం చేశాయి. చుట్టూ చీకటి కమ్మిన వేళ కొండలు విరిగి పల్లెపై పడ్డాయి. ఇల్లు, వాకిలి, చెట్టు, పుట్ట అన్న తేడా లేకుండా అన్నిటినీ ఊడ్చుకుంటూ వెళ్ళాయి. వందల ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. నిమిషాల వ్యవధిలో ఊళ్ళను శ్మశానాలుగా మార్చాయి. కేరళ రాష్ట్రం వయనాడులో సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన విధ్వంసం ఇది. కేరళ అంటేనే అందమైన ప్రకృతికి, ప్రాంతాలకు ఒక నిలవైనటువంటి కేరళ ఈరోజు కొండ చర్యలు విరిగిపడి ప్రళయం సృష్టించినట్టుగా ఏర్పడింది. కేరళలోని వయనాడు జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్మల, అట్టామల, నూల్పూజ గ్రామాల్లో సోమమంగళ వారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్ళు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. ఎంత భయానకమైన బాధాకరమైన విషయం. వారిలో 123 మంది మృతదేహాలను ఇప్పటిదాకా అధికారులు వెలికితీశారు. గాయపడిన 120 మందిని ఆసుపత్రులకు తరలించారు. మరో 90 మంది ఆచూకీ తెలియడం లేదు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటలో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదు. పొట్టతిప్పల కోసం వాళ్ళు అక్కడ కాఫీ తోటలో పనిచేయడానికి వెళ్ళిన 600 మంది కూలీల ఆచూకీ ఇంతవరకు తెలియలేదంట. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి బాధాకరమైన విషయం. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాళ్ల సహాయంతో వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వయనాడు విపత్తు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. మరోవైపు వయనాడులో ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ బుధవారం పర్యటించాలనుకున్న ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా పడింది. కోజికోడ్ ఉత్తర ప్రాంతంలోని వీలాంగడు, మలయాంగడు గ్రామాల్లో కొండ చర్యలు విరిగిపడి వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఒకరు గల్లంతు కాగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. నిద్రలో ఉండగానే సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గ్రామస్తులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కొండ ప్రాంతం విధ్వంసమైంది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయిన గ్రామస్తులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. ఎంత బాధ. తొలుత మండక్కై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది బాధితులను సమీపంలోని చూరాల్మలలోని వెల్లారిమల పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎంత ఘోరమైన పరిస్థితుడు. అక్కడ ప్రమాదం జరిగిందని మళ్ళీ ఇక్కడికి తరలిస్తే అక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయంట. దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇల్లు, దుకాణాలు బురదలో కురిగిపోయాయి. బాబా అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. చూరాల్మల గ్రామంలో కొంత భాగం
తుడిచిపెట్టుకుపోయింది. మండక్కైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. మీడియాలో ప్రసారమైన ప్రమాదానంతర దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. బాధితుల ఫోను విజ్ఞాపనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఎంత ఘోరమైన పరిస్థితి. మట్టిలో కూలిపోయిన వారి ఆచూకీ కోసం సైన్యానికి చెందిన శునకాలను వినియోగిస్తున్నారు. 3000 మందిని 45 శిబిరాలకు తరలించారు. చలియార్ నదిలో తేలియాడిన మృతదేహాలు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి చాలా మృతదేహాలు మలప్పురం చలియార్ నదిలో తేలియాడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి కిలోమీటర్ల దూరంలో దాదాపు 16 మృతదేహాలను నదిలో నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటికి శరీర భాగాలు లేవు. బాబా, నదిలో కొట్టుకొచ్చిన 3 ఏళ్ల పాప మృతదేహం స్థానికులను కలిసివేసింది. 3 ఏళ్ల పాప నదిలో కొట్టుకురావడం ఎంత బాధాకర విషయం. అటవీ ప్రాంతంలో 5 మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు స్థానిక ఆదివాసులు తెలిపారు. ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణ కూడా నదిలో అనేక శవాలు తేలుతున్నట్లు ధృవీకరించారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. కేరళ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అన్ని విధాల సహాయం చేస్తామని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్కు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. కేరళకు కేంద్రం భరోసా. సహాయక చర్యల కోసం కేరళ ప్రభుత్వం సైన్యం సాయం కోరింది. దీంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడి 122 ఇన్ఫాంట్రీ బెటాలియన్కు చెందిన 2 బృందాలను కేరళకు పంపారు. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజయితగాళ్లను రప్పించారు. 2 హెలికాప్టర్లు రంగంలోకి దించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ సీఎం పినరయ్ విజయన్కు ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన పూర్తి సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీలు ఏవైనా, రాష్ట్రాలు ఏవైనా, ఏ పార్టీ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఇలాంటి సమయంలో భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొరుగు రాష్ట్రాల ఆపన్న హస్తం. కేరళ ప్రమాదంపై పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో రాష్ట్రానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేరళ సీఎం విజయన్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడారు. సీఎం నిధుల నుంచి 5 కోట్ల సహాయం ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాష్ట్రానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా బాధితులకు అండగా ఉండాలి, ఏ రాష్ట్రమైనా కూడా. కంట్రోల్ రూమ్ ఏర్పాటు. కేరళ ఆరోగ్య శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్ ప్రారంభించాయి. అత్యవసర సహాయం కోసం ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఏకైక వంతెన ధ్వంసం. ఇక చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మిగతా వార్తల్లోకి వస్తే, 2 అమ్మలున్న అనాథను. పేదరికం కన్నతల్లి పేగుబంధాన్ని తెంచింది. పెంచిన తల్లి ప్రేమను మసగబార్చింది. చిన్నారిని శిశుగృహకు చేర్చింది. అది మహబూబ్ నగర్లోని శిశుగృహం. మంగళవారం మధ్యాహ్నం స్థానిక అధికారి చంకలో ఓ 11 నెలల చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆమెకు 2 తల్లులు, పైగా వారిద్దరూ అక్కడే ఉన్నారు. ఒకరు నవమాసాలు మోసి జన్మనిచ్చారు, మరొకరు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయినా ఆ బిడ్డ అనాథగా మారింది, శిశుగృహకు చేరింది. ఇది గుండెలు మెలిపెట్టే ఓ శిశువు కథ. చూద్దాం ఏందో విషయం ఇది. మహబూబ్ నగర్ చెందిన లింగం రేణుక దంపతులకు రోజు కూలి జీవనాధారం. వారికి 2 కుమార్తెలు. ఆమె 3వసారి గర్భం దాల్చిన 4 నెలలకే భర్త లింగం అనారోగ్యంతో మృతి చెందారు. అసలే పేదరికం, ఆపై భర్త కూడా దూరమయ్యారు. ఊబిలో కూరుకుపోతున్న మనిషిపై రాళ్ళు పడినట్లుగా తయారైంది ఆమె పరిస్థితి. బంధువుల సహాయంతో ఎలాగోలా జీవించసాగింది. 11 నెలల కిందట ఆమెకు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది. 3 పిల్లలను ఎలా పెంచాలో అర్థమవ్వక అల్లాడింది. అప్పుడే హన్వాడ మండలం కొత్తపేటకు చెందిన చెన్నయ్య మణెమ్మ దంపతులు అదే ఆసుపత్రిలో బంధువులను కలిసేందుకు వచ్చారు. రేణుక పరిస్థితిని తెలుసుకున్న దంపతులు హృదయం ద్రవించింది. సంతానం లేని తమకు దేవుడే కూతుర్ని ప్రసాదించడేమో అంటూ ముద్దులోలికే బిడ్డను హక్కున చేర్చుకున్నారు. జెస్సికా అని పేరు పెట్టుకున్నారు. మేస్త్రి పని చేసే చెన్నయ్య ప్రతి నెల కూతురు పుట్టిన తేదీన కేక్ కోసి పండగలా చేసేవారు. ఇసుక గూడులా కూలిన భవిత. కూతురు ఆనందమే తన ఆనందంగా మలుచుకున్న చెన్నయ్య 4 నెలల క్రితం గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. ఈ అనూహ్య ఘటనతో జెస్సికాను చంకనెత్తుకుని మణెమ్మ జడ్చల్ల మండలం ఉదండపూర్లోని తన పుట్టింటికి చేరింది. ఇళ్లలో పాచి పనులకు కుదిరింది. తల్లిదండ్రులేమో వృద్ధులు. పసిబిడ్డ పాలకు వారానికి 600 రూపాయలు అవుతుంది. దీంతో మణెమ్మ విధి లేని పరిస్థితుల్లో జెస్సికాను
జడ్చెర్ల పాత బజార్లో ఉంటున్న సొంత తల్లి రేణుకకు అప్పగించేందుకు వెళ్ళింది. ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను పోషించలేకపోతున్నటువంటి రేణుక మూడో బిడ్డను కూడా సాకడం తన వల్ల కాదని నిస్సహాయ స్థితిని వ్యక్తం చేసింది. చివరికి గుండె దిటవు చేసుకున్న ఇద్దరు తల్లులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను శరణుగోరారు. తమ బిడ్డకు మీరైనా 3 పూటల పాలు తాగించాడని వేడుకున్నారు. నిస్సహాయంగా తమ గుండెలో మరో భాగాన్ని అధికారులకు అప్పగించేసి వెనుదిరిగారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. అసలు బీదవారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇలా ఇప్పుడు తెలిసిన కొంతమంది కానీ తెలియని ఎంతోమంది పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అసలు కనీసం బిడ్డకు 9 నెలలు మోసి జన్మనిచ్చిన తల్లి బిడ్డకు పాలు ఇవ్వలేని పరిస్థితిలో బీదరికం ఉందంటే ఈ దేశం వెలిగిపోతుంది అంటారు, కానీ ఇక్కడ వెలిగిపోతుంది, ఇంకా కాలిపోతున్నది. ఎక్కడ గొంగడేసినా అట్లా, ఎక్కడ ఎల్లా గొంగడేసిన దాన్ని అన్నట్టుగా ప్రజల బ్రతుకులు రాను దారుణంగా దిగజారుతున్నాయి. అద్దాల మేడదు తారోడు కాదు. ప్రజల స్థితిగతులను తెలుసుకొని ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే వారే నిజమైన నాయకులు. కానీ ఈరోజు మన దేశంలో ఆ పరిస్థితి లేదు. ఇలాంటి వారు ఎందరో ఉన్నారు. రేణుక లాంటి వారు ఎంతోమంది ఇంకా సమాజంలో ఉన్నారు. ఎంతోమంది బీదవారు అల్లాడిపోతున్నారు. వారి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పాటుపడాలి, కానీ అవి చేస్తున్నారా? అవి చేయట్లేదు. ఆగస్టులో రైతులకు రుణ విముక్తి రూపాయలు 2 లక్షల వరకు మాఫీకి ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు కేటాయించాం. 12 రోజుల్లోనే 12,000 కోట్లు జమ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపాయల 1,00,000 వరకు రుణమాఫీకి నిధుల విడుదల. కాంగ్రెస్ రైతు పక్షపాతి అని ఇచ్చిన మాట ప్రకారం రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయలు కేటాయించి దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూపాయలు 1,00,000 లోపు రుణం కోసం 12 రోజుల వ్యవధిలోనే 12,000 కోట్ల రూపాయలు జమ చేయడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశానికి ఆగస్టులో స్వతంత్రం వచ్చిందని, వచ్చే ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరికీ రుణ విముక్తులై నిజమైన స్వేచ్ఛ పొందుతారని చెప్పారు. మంగళవారం శాసనసభ ప్రాంగణంలో 2వ విడతగా రూపాయలు 1,00,000 వరకు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇంతకుముందు 1,00,000 రూపాయలు చేశారు, మళ్ళీ 2వ విడతగా 1,00,000 రుణమాఫీ చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 34 మంది రైతులకు రూపాయలు 1,00,000 వరకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడే కొన్ని పార్టీల నేతలకు రైతులు గుర్తుకొస్తున్నారు. తమకు రాజకీయాలు కాదు, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని రుణమాఫీ ద్వారా నిరూపించామని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, రుణమాఫీకి మా ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు తమ ఖాతాలో జమ కావడం వల్ల రైతుల్లో కలుగుతున్న సంతోషం చూసి నా జన్మ ధన్యమైంది. దేశంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు గడిచిన 10 ఏళ్లలో బ్యాంకులకు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఎగవేత వేశాయి. 10 మందికి అన్నం పెట్టే రైతులు మాత్రం పంట దిగుబడి రాక, గిట్టుబడి ధర లేక, అప్పులు చెల్లించలేక ఆత్మగౌరవం దెబ్బతిని కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయం దండగా కాదు, పండగ చేసి చూపిస్తామని 2022 మే 6వ తేదీన వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారం చేపట్టిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీ అమలు చేశాం. గత భారత ప్రభుత్వం రూపాయలు 1,00,000 రుణమాఫీ కూడా సరిగ్గా చేయలేకపోయింది. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో ఎలా రుణమాఫీ చేస్తామని కొందరు మా ప్రభుత్వాన్ని అవహేళన చేశారు, శాపనార్థాలు పెట్టారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం మా ప్రభుత్వం ఆగస్టు నెలలోగా రుణమాఫీ ప్రణాళిక ప్రకారం నిధులు సమీకరించింది. రైతులకు 1 టైం కాదు, ఫుల్ టైం సెటిల్మెంట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన రూపాయలు 7 లక్షల కోట్ల అప్పులకు మా ప్రభుత్వం 8 నెలల్లో 43,000 కోట్ల కిస్తీలు చెల్లించింది. అటు రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలో భాగంగా పలు పథకాలను అమలు చేస్తున్నాం. ఉద్యోగుల జీతాలను మొదటి వారంలో చెల్లిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకెళ్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. పంటల బీమా పథకం అమలు చేస్తాం. బట్టి కాంగ్రెస్ పార్టీ సంకల్ప బలంతో రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఆగస్టు చివరిలోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఆ వెంటనే రైతు బీమా కింద 42 లక్షల మందికి సంబంధించిన 15.80 కోట్ల ప్రీమియాన్ని మాత్రం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. బ్యాంకర్లు రైతులకు సహకరించి వెంటనే రుణాలు ఇవ్వాలని బట్టి సూచించారు. రైతు భరోసా విధి విధానాలు రూపొందిస్తాం. రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రూపాయలు 31,000 కోట్లు రుణమాఫీ ఒకే పంట కాలంలో చేస్తున్నామని చెప్పారు. పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే రైతు భరోసా గతం కంటే భిన్నంగా
విధి విధానాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేయాలని రైతులను కోరారు. దీనిపై ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. 5 ఏళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ వేయాలని రైతులను కోరుతున్నామని అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు కేకే తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇది శుభవార్తే. అయితే కొన్ని ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇప్పటివరకు కూడా చాలామందికి 80,000 లక్షలోపు ఉన్న అప్పులు ఉన్నవారు కూడా ఇంతవరకు మాకు పంట రుణ విముక్తి కలగలేదని చెప్పేసి చాలామంది చెప్పారు. అయితే అక్కడ ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వం వాటిపైన దృష్టి పెట్టి ఆ మిగతా వారికి కూడా అందేలా చూడాలి. అదేవిధంగా రేషన్ కార్డు ప్రాతిపదికన ఇస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏందని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. త్వరలోనే ఇటువంటి వాటి అన్నిటి కూడా పరిష్కారం ప్రభుత్వం చూపించి అందరికీ కూడా లబ్ధి జరిగేలా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులు అంటే రుణాలు రైతులకు రుణాలు ఇచ్చేసి రుణమాఫీ చేసే పరిస్థితుల కంటే కూడా రైతులకు గిట్టుబాటు ధరను ఇస్తే ఖచ్చితంగా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి, ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉంటే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది. గిట్టుబాటు ధరను ప్రభుత్వం నిర్ణయించి వారికి అందేలా చూస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. CFW కార్యాలయం ముట్టడి, పోలీసులతో వాగ్వాదం, తూపులాట. ఒకటి గమనించండి, ఇలాంటి సర్వేలున్న ఆశా వర్కర్లే కావాలి. ఎలక్షన్లలో ఓటర్ స్లిప్లు పంచాలని ఆశా వర్కర్ కావాలి. ప్రతి దానికి ఎక్కడ ఏది ఉన్నా కూడా ప్రతి దానికి ఆశా వర్కర్లను ప్రభుత్వము వాడుకుంటారు కదా, మరి వారి సమస్యలను ఎందుకు పరిష్కరించరు? వారి సమస్యల కోసం ప్రతిసారి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ధర్నాలు చేస్తూనే ఉంటారు, రాస్తారోకోలు చేస్తూనే ఉంటారు, అయినా కూడా వారి సమస్యలు మాత్రం తీర్చరు. దాదాపు అన్ని రకాల పనులు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల పనులు కూడా ఆశా వర్కర్లు చేస్తుంటారు. కానీ వారికి మాత్రం వారకొరగా జీతాలు, అన్ని సమస్యలే ఉంటాయి. వార్తలకు వెళ్తే తమ డిమాండ్ల సాధనకు ఆశా కార్యకర్తలు మంగళవారం కదం తొక్కారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. హైదరాబాద్ కోటి DMHS క్యాంపస్ ఆవరణలోని రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉధృతంగా మారింది. ఆశాలకు స్థిర వేతనం 18,000 చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో పాటు మొత్తం 24 డిమాండ్లు నెరవేర్చాలని వారు ధర్నా చేశారు. 18,000 జీతం కూడా ప్రభుత్వం వారి కష్టానికి తక్కువనే. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తమకు సంబంధించి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన గతంలో CFW ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 9 గంటలకే DMHSకు చేరుకున్న పోలీసులు అక్కడికి వచ్చిన 200 మందికి పైగా ఆశాలను వచ్చిన వారిని వచ్చినట్లే వాహనాల్లో నగరంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. జిల్లా కేంద్రాల్లో, పట్టణ మండల కేంద్రాల్లోనే అక్కడెక్కడే వాళ్ళు చాలామందిని అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత హైదరాబాద్కి వచ్చిన కొంతమందిని కూడా ఇట్లా వచ్చిన అట్లనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినట్ట. అయినా వారి రాక కొనసాగుతూనే ఉండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో సంఘం అధ్యక్షురాలు PV జయలక్ష్మి నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రదర్శనకు అక్కడ చేరుకుంది. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. వారు అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. క్రమంగా అక్కడికి చేరుకుంటున్న ఆశా వర్కర్లను కట్టడి చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సాయంత్రం వరకు నిరసన కొనసాగింది. ట్రాఫిక్ స్తంభించగా వేరే మార్గాల ద్వారా మళ్లించారు. పోలీసుల జోక్యంతో సంఘం అధ్యక్షురాలు జయలక్ష్మి నేతృత్వంలో ప్రతినిధి బృందం లోనికి వెళ్ళగా కమిషనర్ ఆర్వి కర్ణన్ లేరు. ఆయన వచ్చే వరకు కదిలేదు లేదంటూ ప్రతినిధులు కార్యాలయం ఎదుట బైఠాయించారు. మరోవైపు తమ నాయకుల రాక కోసం నిరీక్షిస్తూ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పలువురు ఆశాలు ఒక్కసారిగా ప్రవేశ ద్వారాన్ని అడ్డొచ్చిన పోలీసులను తోసుకుంటూ క్యాంపస్ ఆవరణలోకి ప్రవేశించి CFW కార్యాలయాన్ని ముట్టడించారు. తోపులాటలో పలువురు ఆశాలు, మహిళా పోలీసులకు స్వల్పంగా గాయాలయ్యాయి. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ప్రధాన ప్రవేశ ద్వారాన్ని పోలీసులు తెరిచిన ఆశాలు మాత్రం రోడ్డుపైనే నిరసన కొనసాగించారు. ఆశా వర్కర్ల సమస్యలపై గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం కూడా తీవ్ర నిర్లక్ష్యం వైఖరితో ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు P జయలక్ష్మి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసెంబ్లీ సమావేశాల్లోనే 18,000 స్థిర వేతనం నిర్ణయించాలన్నారు. సాయంత్రం కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆందోళన చేస్తున్న ఆశాల వద్దకు వచ్చి డిమాండ్ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు 5 గంటల సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ చూస్తే తోపులాటకు జరుగుతున్న సన్నివేశం కనిపిస్తుంది. CFW కార్యాలయంలోకి వెళ్లకుండా ఆశా కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు, ఆందోళనలో సొమ్మచిల్లిన ఆశా కార్యకర్త. ప్రతి పనికి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి పల్లెలో ఎక్కడెక్కడే ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా ఎంతో
కష్టపడి పనిచేస్తుంటారు, కానీ వారికి సరైన జీతాలు ఉండవు. గత ప్రభుత్వం స్పందించలేదు, ఈ ప్రభుత్వమైనా స్పందించి వారికి వారు కోరుకున్న డిమాండ్లన్నింటినీ కూడా నెరవేరుస్తుందని ఆశిద్దాం. తిరిగి బారాసలోకి గద్వాల ఎమ్మెల్యే ? కేటీఆర్తో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భేటీ. రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాసనసభలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ కార్యాలయంలో మంగళవారం భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారస ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర రెడ్డి, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలూరి వెంకటేష్, ముఠా గోపాల్, కౌశిక్ రెడ్డి తదితరులు ఆయన్ని సాదరంగా లోనికి ఆహ్వానించారు. కేటీఆర్తో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కేసీఆర్ను కలుస్తామని కృష్ణమోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే తిరిగి బారస గూటికి చేరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ రాజకీయ నాయకులకు, ఈ జంపింగ్ జపాంగ్లకు ముఖ్యంగా సిగ్గు శరం అంటూ ఏమీ ఉండదు. అసలు రాజకీయ విలువలే ఇప్పుడు విలువలైన రాజకీయాలలో విలువలు లేవు. అసలు ప్రజలు కూడా ఇలాంటి వారిని ఎట్లా ఇది చేస్తారో అర్థమవుతలేదు, ఎందుకు ఓటేస్తారో ఏమో అర్థమవుతలేదు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోయి మళ్ళీ అక్కడ కాకపోతే ఇక్కడికి వచ్చుడు, అవసరాలను బట్టి పార్టీలు మారుతారు తప్ప వాళ్ళ సొంత స్వప్రజల కోసం పార్టీలు మారుతారు తప్ప ప్రజల కోసం ఎవరు ఆలోచించరు. కాంగ్రెస్లో చేరిన అనంతరం స్థానికంగా ఆ పార్టీ నేతలతో ఎమ్మెల్యేకు సమస్యలు ఎదురయ్యాయి. గద్వాల కాంగ్రెస్ నాయకులు కొందరు కృష్ణమోహన్ రెడ్డి చేరికను బహిరంగంగానే వ్యతిరేకించారు కూడా. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్తో సమన్వయం లోపించి కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే తాజాగా బారాసలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. బారాసను వీడిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి సొంత గూటికి చేరుతారని ఆ పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. బారాస ఎమ్మెల్యేలతో తెల్లం సమావేశం. అసెంబ్లీలోని బారాస కార్యాలయంలోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు సైతం మంగళవారం వెళ్లారు. అక్కడున్న ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్ తదితరులతో సమావేశమయ్యారు. దీంతో తెల్లం కూడా కాంగ్రెస్ను వీడి తిరిగి బారాసలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ విషయాన్ని ఆయన ఖండించారు. అసెంబ్లీ లాబీలో తెల్లం వెంకట్రావు ఎదుట విలేకరులు ఇదే అంశాన్ని ప్రస్తావించగా, బారాసలో కొందరు అల్పసంతోషులు ఉన్నారు, నా ఫోటో తీసి పార్టీ మారతారని ప్రచారం చేస్తున్నారు. చాలామందికి బారాస ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ మంత్రుల ఛాంబర్లకు వచ్చి కలుస్తున్నారు. అంత మాత్రాన వారు పార్టీ మారినా నేను పార్టీ మారే ప్రసక్తే లేదు, కాంగ్రెస్తోనే నా ప్రయాణం అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లాబీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద ప్రస్తావించగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ బారస వైపు వెళ్ళడం లేదు, అదంతా ఆ పార్టీ చేసుకుంటున్న ప్రచారం. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్లోనే ఉంటారు, పాత పరిచయం కాబట్టి కలిసి ఉంటారని కొట్టిపారేశారు. ఇవన్నీగా వాళ్ళ స్వార్థం కోసమో లేదా సంపాదించిన ఆస్తులు, కబ్జాలు చేసిన భూములు కాపాడుకోవడానికి వీళ్ళు పార్టీలు మారి వాళ్ళ స్వార్థం కోసము పార్టీలు మారుతారు తప్ప ప్రజల కోసం ఎవరు పనిచేయరు. దేశానికి మనుహారం. ఒలింపిక్స్లో మను బాకర్ ఖాతాలో 2వ పథకం, సరబ్జోత్తో కలిసి షూటింగ్లో కాంస్య పథకం. సింగిల్ కాంస్య పథకం సాధించింది, మళ్ళీ ఇప్పుడు మిక్స్డ్ డబుల్స్లో కూడా కాంస్య పథకం సాధించింది మను బాకర్. సిడ్నీలో 65 మంది పోటీ పడితే తెలుగు తేజం కరణం మల్లీశ్వరి సాధించిన ఒకే ఒక్క పథకానికి మహదానందపడ్డ రోజులు కళ్ళెదుట మెదులుతూనే ఉన్నాయి. రియోలో 100 మందికి పైగా బరిలో నిలిస్తే సింధుతో పాటు సాక్షి మాలిక్ సాధించిన 2 పథకాలకే హమ్మయ్యా అనుకున్న రోజులు మర్చిపోలేం. నేడు ప్యారిస్లో ఓ అమ్మాయి 3 రోజుల వ్యవధిలో 2 ఒలింపిక్ పథకాలతో అద్భుతం చేసింది. ఒలింపిక్స్ వేదికలో ఒకే క్రీడల్లో 2 సార్లు పోడియంపై నిలిచిన తొలి భారత అథ్లెట్గా అనిసర సాధ్యమైన ఘనతను అందుకుంది. భారత క్రీడా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆ ఘటికురాలే మను బాకర్. 3 రోజుల క్రితం వ్యక్తిగత ఈవెంట్లో కాంస్యంతో భారత్ ఖాతా తెరిచిన మను ఇప్పుడు మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్తో కలిసి మరో కంచు పథకాన్ని సాధించి దేశం గర్వపడేలా చేసింది. చాలా సంతోషం. విశ్వ క్రీడా వేదికలో భారత్ పథకాలు సాధించడం ప్రతి భారతీయుడు గర్వపడేదగ్గ విషయం. దాదాపు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పాల్గొనే ఒలింపిక్స్లో పథకాలు సాధించాలని ప్రతి ఒక్కరూ కలగంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న దాదాపు దేశాలు పాల్గొనే క్రీడలో భారతదేశం పథకాలు సాధించడానికి ఎందుకు తంటాలు పడుతుంది? చిన్న చిన్న దేశాలు, 5 కోట్ల జనాభా గల జపాన్ కానీ, కెన్యా కానీ,
తర్వాత జమైకా లాంటి చిన్న చిన్న దేశాలు, మన రాష్ట్రాలంతా ఉండవు, జనాభా కూడా పెద్దగా ఉండదు. అలాంటి దేశాలు మీరు అన్ని మీరు ఇంతవరకు జరిగిన ఒలింపిక్స్ గమనించండి, ఎప్పుడు కూడా టాప్ 5లో ఉంటాయి. జపాన్ టాప్ 5లో ఉంటుంది, జమైకా టాప్ 5లో ఉంటుంది, ఆస్ట్రేలియా ఉంటుంది. ఇలాంటి దేశాలన్నీ కూడా పథకాలు సాధిస్తున్నప్పుడు 144 కోట్ల జనాభా గల భారతదేశము పథకాలు సాధించడానికి ఎందుకు తంటాలు పడుతుంది ఒలింపిక్స్లో? చాలామంది అంటుంటారు ఆ చిన్న దేశాల్లో జనాభా తక్కువ ఉంటుంది, వసతులు కల్పించడానికి అన్ని రకాలుగా ఇచ్చడానికి ఈజీగా ఉంటుందని. మరి చైనా మనకంటే ఎక్కువ జనాభా ఉంది కదా, వాళ్ళు కూడా మీరు తీసుకోండి ప్రతి ఒలింపిక్స్లో టాప్లో ఉంటారు, స్వర్ణ పథకాలు సాధిస్తుంటారు. మరి మనకేం తక్కువ? మనలో ఆ సత్తా లేదా? భారతీయులలో ఆ సత్తా లేదా? భారతదేశంలో అలాంటి క్రీడాకారులు తయారు చేయలేకపోతున్నారా? ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? ఒక కారణం ఏంటంటే మన దేశంలో ప్రతిదీ రాజకీయం చేస్తారు, క్రీడలు కూడా రాజకీయం చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా మరి పథకాలు సాధిస్తారు? 144 కోట్ల జనాభా గల భారతదేశంలో ఒలింపిక్స్లో పథకాలు సాధించలేకపోతున్నాం, స్వర్ణ పథకాలు సాధించలేకపోతున్నాం. 1-2 సాధిస్తే గర్వంగా కాలాలు ఎగరేస్తున్నాం, సంతోషమే. కానీ గెలిచిన తర్వాత సప్పట్లు కొట్టే కంటే గెలుపొందే క్రీడా ఆనిముత్యాలను ఎన్ని రాష్ట్రాలు తయారు చేస్తున్నారు. భారతదేశంలో ఇంతమంది ఉన్నప్పుడు మళ్ళీ అలాంటి క్రీడాకారులను ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? 1 పథకం 2 పథకాలు, అది కూడా కాంస్య పథకాలు సాధిస్తేనే ప్రతి రాష్ట్రం నజరాలను ప్రకటిస్తాయి. 5 కోట్లు, 10 కోట్లు, 1000 గజాలు, జాబులు. వాళ్ళు గెలిచాక ఇలా చేయడం కంటే అలాంటి వారిని ఇంకా ఎక్కువ మందిని తయారు చేసి ఒలింపిక్స్ లాంటి విశ్వ క్రీడా వేదిక మీద మన దేశ పతాకాన్ని రెపరెపలాడించవచ్చు కదా. మరి ఎందుకు అంత మనం తయారు చేయలేకపోతున్నాం? ఇప్పుడు క్రికెట్ చూడండి మంచిదే, కానీ క్రికెటే ఇది కాదు కదా. ఇలాంటి విశ్వవేదిక పైన మనము స్వర్ణ పథకాలు సాధించేటువంటి క్రీడాకారులను తయారు చేయాలి. అలా చేస్తున్నామా? ఒకప్పుడు ఒలింపిక్స్లో వరుసగా హాకీలో స్వర్ణ పథకాలు సాధించాం, హ్యాట్రిక్. ఇండియా అంటే హాకీ. ఒకప్పుడు ధ్యాన్ చంద్ గారు ఉన్నప్పుడు హాకీలో వరుస స్వర్ణ పథకాలు సాధించినాం. నేడు హాకీ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకు మరి అలాంటి క్రీడాకారులను తయారు చేయలేకపోతున్నాం? అప్పటి కాలంలోనే వసతులు సరిగా లేనప్పుడు గొప్ప గొప్ప క్రీడాకారులను తయారు చేసినప్పుడు మరి ఇప్పుడు అన్ని రకాలుగా ఇది ఉంది కదా. దేశంలో డబ్బులు ఎంత తక్కువ ఉంది? బీసీసీఐతో 1000 కోట్లు ఉన్నాయి. ఓన్లీ క్రికెట్కి ఉపయోగించకంటే ఇలాంటి అథ్లెటిక్స్ ఉపయోగించవచ్చు కదా. ఫుట్బాల్, ప్రపంచంలో చాలా దేశాలు ఆడే ఫుట్బాల్, మనం ఎక్కడున్నాం, ఏ స్థానంలో ఉన్నాం? ఎన్నో అథ్లెటిక్స్ క్రీడలు ఉంటాయి, గేమ్స్. వాటిపైన ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాం? ఎక్కువ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్ లాంటి వేదిక మీద మనం ఎందుకు మన క్రీడాకారులు మెరవలేకపోతున్నారు? అరకొర 1, 2, 4, 5 కింది నుంచి చూడాలి. పథకాల పట్టికలో మనము కింది నుంచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది, పైనుంచి కాదు. కనీసం టాప్ 20, 30లో కూడా మన దేశం ఉండలేని పరిస్థితి ఉంది చాలా ఒలింపిక్స్లలో. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఆలోచించాలి. ఆలోచించి ఇలాంటి విశ్వవేదికల మీద స్వర్ణ పథకాలు సాధించే క్రీడాకారులను తయారు చేయాలి ప్రభుత్వాలు. ఒక వార్త, సర్పంచ్ ఎన్నికలకు యువత సై. సీఎం ప్రకటనతో పల్లెల్లో వేడెక్కిన రాజకీయం. బలాబలాలు, కుల సమీకరణలపై చర్చలు. అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ఆశావాహులు. ఈసారి స్థానిక ఎన్నికల్లో భారీగానే ఖర్చు. రిజర్వేషన్లకు అనుగుణంగా ఛాన్స్ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు. రాష్ట్రంలో వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాను ఆగస్టు 1వ వారంలోపు సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో శిక్షణ పొందేందుకు జిల్లా నుంచి 5 డాటా ఎంట్రీ ఆపరేటర్లను ఎంపిక చేసి హైదరాబాద్కు పంపించాలని ఎస్ఈసి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బీసీ గణన పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహిస్తారన్న కోణంలో ఆలోచించి మరో 6 నెలల పాటు ఎలక్షన్స్ ఉండవనే అభిప్రాయంతో ఉన్న ఆశావాహుల్లో కదలిక తీసుకొచ్చింది. పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల సందడి షురూ అయ్యింది. పోటీకి సై అంటున్న ఆశావాహుల్లో సర్కార్ నిర్ణయం ఆనందం కలిగిస్తుండగా పోటీ చేయాలనుకునే నేతలు తమ మద్దతుదారులతో సమాలోచనలో పడ్డారు. ఆసక్తి కనబరుస్తున్న యువత. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం పూర్తయి 6 నెలలు అవుతుండగా ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఆశావాహులు ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. గతంలో ఉన్న రిజర్వేషన్ మారితే ఎవరు పోటీ చేయాలని, మారకపోతే ఎవరు బరిలో ఉంటారో అనే విషయాలపై గ్రామాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు అధిక సంఖ్యలో ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కొక్క పార్టీ నుండి 3 లేదా 4 పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎన్నికల్లో అయ్యే ఖర్చును సైతం ఇప్పటికే సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అధికార పార్టీకి చెందిన ఆశావాహులు ఎంత ఖర్చుకైనా వెనకడుగు వేసేదే లేదని చెబుతున్నారు. రాజకీయం అంటేనే బిజినెస్ అయిపోయింది.
గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలతో పాటు 6 గ్యారెంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ సైతం ప్రభుత్వ వ్యతిరేకతను ఉపయోగించుకుని పంచాయతీలలో గెలవాలని చూస్తోందనే సమాచారం. గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి చర్చించినట్లు తెలుస్తుంది. తాజాగా మాజీలు, కొత్త వ్యక్తులు సర్పంచ్ కొరకు పోటీ చేసేందుకు నిమగ్నమై ఉన్నారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ముఖ్యంగా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచడం కోసం బీసీ జనగణన చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రిజర్వేషన్లు పరిశీలిస్తే 15% ఎస్సీలకు, 6% ఎస్టీలకు, 24% బీసీలకు అమలవుతున్నాయి. ఇక కులాల వారీగా తమకు అధికంగా ఓట్లు ఉన్నందున తమకే అవకాశం ఇవ్వాలని కొందరు పార్టీలో 10 ఏళ్లుగా పనిచేస్తూ ఎంతో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే ఎన్నికల గెలుపు కోసం కృషి చేశామని మరికొందరు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల వద్ద ఆశావాహులు చెబుతూ బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామాల్లో ఓటర్ల జాబితా. సచివాలయంలో తాజాగా ఉన్న స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు మొదటి వారం లోపు గ్రామ వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియ సైతం ఆలోపు చేపట్టాలని సూచించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామాల్లో ఓటర్ల జాబితాను ప్రకటించి వార్డుల వారీగా సిద్ధం చేయాలన్నారు. పంచాయతీ ఓటర్లు 650 లోపు ఉన్నట్లయితే ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయనున్నారు. 200 మందికి 2, 400 మందికి 3, 400 నుంచి 650 మందికి 4, 650కి మించితే మరో అదనపు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తుంది. కాగా గతంలో పోలిస్తే వార్డు స్థానాల సంఖ్య సైతం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే సర్పంచ్ ఎన్నికలకు యువత సై అంటున్నారు. మంచి పరిణామమే. ఎందుకంటే యువత, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావడం ఎంతో అవసరము. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలంతా కూడా వ్యాపారం అయిపోయింది. డబ్బులు ఖర్చు పెడితేనే గెలిచే పరిస్థితి ఉంది. జనాలకు కూడా బుద్ధి లేదు, డబ్బులు తీసుకొని ఓటేసే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత డబ్బులు పెడితే అంత తిరిగి దండుకునే పరిస్థితులు ఆలోచిస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులందరూ యువత అయినా దేశం భవిష్యత్తు కోరే, రాష్ట్ర భవిష్యత్తు కోరే యువత అందరూ కూడా రాజకీయాలకు రావాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు అన్నట్టు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ఎదగడానికి, రాజకీయాల్లో రావడానికి ప్రతి యువత ముందుకు రావాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలన్నీ కూడా ఖచ్చితంగా రాజకీయం చేయాలి, రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఇలాంటి వెనుకబడిన వారు ఎప్పుడైతే రాజకీయంగా ముందుకు వస్తారో వాళ్ళ కులాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత రాజకీయం వైపు ఖచ్చితంగా మళ్ళీ ఆలోచించాలి. కానీ నిజాయితీగా ఉండాలి. గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా యువత రాజకీయాల్లోకి రావాలి.